హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై టెక్. రీసెంట్గా మనం స్టార్ట్ చేసిన సిరీస్లో వీక్లీ డీకోడ్ అంటే ప్రతి వీక్ మనకి ఆ వీక్లో జరిగిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ అలాగే టెక్నాలజికల్గా మనం తెలుసుకోవాల్సిన టాపిక్స్ గురించి అయితే మనం ఈ సిరీస్లో కవర్ చేస్తున్నాం. మనం వీక్ 4లో అయితే ఇవాళ చూస్తున్నాం. ఫస్ట్లో ఏంటంటే ఒక నెగిటివ్ అండ్ అలాగే కొంచెం మనం తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఏదైతే మనం 2020 ఆ టైంలో ఏదైతే కోవిడ్-19 వచ్చినప్పుడు మనకి క్వారంటైన్ అని, వ్యాక్సినేషన్స్ అని అండ్ అలాగే సోషల్ డిస్టెన్సింగ్ ఇలా ఏదైతే ఒక డార్క్ చాప్టర్ అని అయితే చెప్పుకోవాలి. దానిలో సేమ్ ఆ టైప్ ఆఫ్ వైరస్ వల్ల అయితే ఆ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీకి సంబంధించిన ఇంకొక టైప్ ఆఫ్ కరోనా వైరస్ కూడా చైనాలో మళ్ళీ విజృంభిస్తుంది, లేకపోతే కొన్ని కేసెస్ నమోదైన అయితే ఒక మనకి న్యూస్ అయితే వచ్చింది ఈ వీక్లో. బట్ అది ఎంతవరకు నిజం, లేకపోతే అది మన కోవిడ్-19 లాగా మనం భయపడాల్సిన విషయమేనా అనేది అయితే అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్స్ ప్రకారం అయితే మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ రిపిటేషన్ మళ్ళీ అవ్వకూడదంటే మనం మన జాగ్రత్తలు అయితే ఉండాలి. ఏదైతే మాస్క్ పెట్టుకోవటం, లేకపోతే శానిటైజేషన్ చేసుకోవటం, ఇట్లాంటివన్నీ. ఎందుకంటే ఈవెన్ మీరు ఒకవేళ ఇప్పటికీ జపాన్లో కనుక చూస్తే వాళ్ళు అంటే అది మెట్రో స్టేషన్లో కానీ లేకపోతే పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడైనా కూడా వాళ్ళు 90% మాస్క్ పెట్టుకునే కనబడతారు. ఎందుకంటే అది ఒక రకమైన సివిల్ రెస్పాన్సిబిలిటీ లేదా సివిక్ సెన్స్ కిందకు వస్తుంది. అంటే బేసిక్ క్లీన్లీనెస్, హైజీన్ ఇట్లాంటివి మెయింటైన్ చేయడం. సో అది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ న్యూస్ ఏంటంటే ఏదైతే మనకి ఐఐటి మద్రాస్ అండ్ అలాగే ఇండియన్ రైల్వేస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇన్ కొలాబరేషన్ అంటే వాళ్ళిద్దరు కొలాబరేషన్ తో ఒక 450 మీటర్స్ హైపర్ లూప్ అయితే ఒక ట్రాక్ అయితే డెవలప్ చేశారు. అసలు హైపర్ లూప్ అంటే ఏంటనేది అయితే మనం ముందు తెలుసుకున్నాం. మామూలుగా జనరల్ గా మనం ట్రైన్స్ మామూలు మన ట్రాక్స్ మీద నడుస్తాయి కదా. బట్ ఈ హైపర్ లూప్ కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకంటే 2013-14 ఆ టైంలో టెస్లా ఏదైతే ఇప్పుడు ఎలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రీసెర్చ్ పేపర్ లాగా ఒకటి రిలీజ్ చేశారు. అందులో హైపర్ లూప్ అనే ఒక ఐడియాని ప్రపోజ్ చేశారు. దానిలో ఏంటంటే ఒక వ్యాక్యూమ్ ట్యూబ్ అంటే ఒక స్పేస్, ఇప్పుడు మనకి అంతరిక్షంలో ఎలా అయితే కండిషన్స్ ఉంటాయో సేమ్ టైప్ ఆఫ్ కండిషన్స్ ని ఒక వ్యాక్యూమ్ ట్యూబ్ లో ఇక్కడ మన ఎర్త్ మీద గనక మనం క్రియేట్ చేయగలిగితే అందులో ఏదైతే మనం ట్రైన్స్ ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నట్టు ఒక పాడ్స్ లాంటివి ఉంటాయి, దానికి హై పవర్ మ్యాగ్నెట్స్ పెట్టి మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనే ఒక టెక్నాలజీతో లేదా ఒక ప్రాసెస్ తో ట్రైన్స్ అయితే నడిపిస్తారు. దానివల్ల ఏంటంటే ఫ్రిక్షన్, అట్మాస్ఫియర్ ఇట్లాంటివన్నీ లేకపోవటం వల్ల దాని యొక్క స్పీడ్ అయితే చాలా అంటే కొన్ని ఇప్పుడు మనం లోకల్ గా చూసే ఈ బుల్లెట్ ట్రైన్స్ కానీ మెట్రో ట్రైన్స్ కానీ వీటి కన్నా డబుల్ ఉంటుంది. అంటే అకార్డింగ్ టు సమ్ ఎస్టిమేట్స్ ఏంటంటే అరౌండ్ 700 to 1100 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే ఈ హైపర్ లూప్ యొక్క పాడ్ అయితే ట్రావెల్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ దాన్ని బట్టి ఇప్పుడు మనకి లోకల్ గా ఐఐటి మద్రాస్ వాళ్ళే ఆ హైపర్ లూప్ ఒక ట్రాక్ ని డెవలప్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఒక 50 కిలోమీటర్స్ లెంత్ ఉన్నదైతే ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేస్తామని అయితే చెప్పారు. ఇది ఒక రకంగా మనం అంటే ఒక పాజిటివ్ గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇలాంటి ఒక ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని వేరే కంపెనీ నుంచో వేరే కంట్రీ నుంచో మనం ఇంపోర్ట్ చేసుకోకుండా మన ఐఐటీస్ కానీ లేకపోతే ఇంకైనా సమ్ అదర్ మన ఇండియన్ కంపెనీస్ ఇట్లాంటివి చేయడానికి వస్తున్నాయంటే ఒక రకంగా మనకి హ్యాపీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ట్రైన్స్ మ్యాటర్లోనే ఏదైతే 2015-16 ఆ టైంలో ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు బుల్లెట్ ట్రైన్ ఏదైతే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో లేకపోతే అంచనాతో ఏదైతే అప్పుడు మనకి శంకుస్థాపన చేశారో అది ఇంతవరకు యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా వాడకంలోకి రాలేదు. కానీ బట్ అందులో కొన్ని మోడిఫికేషన్స్ అయితే జరిగినాయి. ఏదైతే మనం జపాన్ సహకారంతో ఈ బుల్లెట్ ట్రైన్ ని ఏదైతే కడుతున్నామో మనం జపాన్ నుంచి బుల్లెట్ ట్రైన్స్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఏదైతే ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు మనకి రన్ అవ్వాల్సిన బుల్లెట్ ట్రైన్ అందులో ఏంటంటే ఒక చిన్న మైనర్ మార్పు అయితే వచ్చింది. జపాన్ కి చెందిన షిన్కాన్సెన్ అనే ఒక కంపెనీ తయారు చేసి E5 మోడల్ అయితే ఫస్ట్ అనుకున్నారు. దాది కాకుండా ఇప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్ E10 మోడల్ అయితే ఇప్పుడు మనకి ఇస్తారని అయితే వాళ్ళు రీసెంట్ గా ఒక వెబ్ నోట్ లో అయితే తెలియజేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో రీసెంట్ గా జరిగిన ఏరో ఇండియా షోలో సితారా అనే ఒక ఫైటర్ జెట్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే వాళ్ళు అన్వీల్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్ గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మన ఫైటర్ ఎవరైతే న్యూ పైలట్స్ ఎవరైతే ఉంటారో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో రిక్రూట్ అయిన వాళ్ళు వాళ్ళకి ఫైటర్ జెట్స్ నడపడానికి ఎలా అయితే ఒక రకంగా బేసిక్ కార్ డ్రైవింగ్ లాగా ఏరోప్లేన్ డ్రైవింగ్ నేర్పించడానికి టు బి ప్రిసైజ్ చెప్పాలంటే కొంచెం లో లెవెల్లో ఒక ఫైటర్ జెట్ కావాలనుకున్నా లేదా ఒక ట్రైనర్ జెట్ కావాలనుకున్నారు. అది 1997 నుంచి చేస్తుంటే ఇప్పుడు ఒక రకంగా మన ఎయిర్ ఫోర్స్ కి సూట్ అయ్యే ఒక మోడల్ అయితే ఇప్పుడు తయారు చేయగలిగారు. అండ్ దాని పేరుని యశస్ అని కూడా మార్చడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఇండియాలో ఏదైతే సోలార్ ఇప్పుడు రీసెంట్ గా అందరూ ఇలా
గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది అండ్ అలాగే కొంచెం మనం ఇలా ఫాసిల్ ఫ్యూల్స్ వాడకం తగ్గించాలి, ఇలాంటివన్నీ కొన్ని గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ మీద ఎవరైతే ఫోకస్ పెడుతున్నారో దానివల్ల మన ఇండియాలో అంటే ఇప్పటిదాకా మనం విండ్ పవర్ కావాలంటే ఆ కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ లేకపోతే సోలార్ పవర్స్, సోలార్ ప్యానల్స్, లేకపోతే ఇంకైనా సమ్ అదర్, ఇవన్నీ 90% అయితే చైనా నుంచి కానీ వేరే కంట్రీ నుంచి కానీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎస్పెషల్లీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో మనం ఇటు ఫ్యూచర్ లో మన యొక్క ఎనర్జీ కన్సంప్షన్ పెరుగుతుంది అండ్ అలాగే మనం రిన్యూవబుల్ ఎనర్జీ సైడ్ ఏదైతే మనకి 2040 నాటికి 2050 నాటికి నెట్ జీరో అంటే మనం చేసే పొల్యూషన్ అసలు ఉండకూడదు లేదా తగ్గించాలని ఏదైతే మన యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఎ కంట్రీ, దానికోసం మన ఇండియన్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలోనే పెట్టాలి, లేదా మన ఇండియాలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇద్దామని ఒక $1 బిలియన్ అంటే సుమారు 8,500 కోట్ల రూపాయల దాకా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని అయితే మన కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది ఒక రకంగా మంచి ప్లాన్ లేకపోతే మంచి స్కీమ్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకి సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ నాకు తెలిసి చాలా తక్కువ ప్లేస్ అనమాట, మన తక్కువ షేర్, ఎక్కువ అరౌండ్ 70 to 80% ఈవెన్ ప్రపంచంలో చూసినా కూడా మనకి చైనానే ఈ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ లో, సోలార్ సెల్స్ కానీ లేదా ఈ సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎక్కువ చైనానే ముందుంటుంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ లేదా ఈ స్కీమ్ ద్వారా అయినా సరే మనకి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే మన డొమెస్టిక్ కన్సంప్షన్ సరిపోయేంత మ్యానుఫ్యాక్చరింగ్ అయినా మనం లోకల్ గా చేసుకోగలుగుతామని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే మనకి ఎస్పెషల్లీ మన పాపులేషన్ పెరుగుతుంది అండ్ అలాగే మనకి ట్రావెలింగ్ నీడ్స్ పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మన ఎయిర్ ట్రావెల్ ఏదైతే ఏరోప్లేన్ ద్వారా అటు ఇటు పయనిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ట్రావెల్ పర్సంటేజ్ అయితే కన్ఫర్మ్ గా పెరిగింది. సో దానికోసం ఏదైతే మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎయిర్ ప్యాసింజర్స్ క్యారీ చేసే క్యారియర్స్ ఏవైతే ఉన్నాయంటే ఇండిగో కానీ, ఎయిర్ ఇండియా కానీ, విస్తారా కానీ, గోఫస్ట్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ ఏవైతేనండి, అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ఏ ఏరోప్లేన్ అంటే ఇండిగో లాంటి కంపెనీస్ ఏవి కూడా ఓన్ గా జస్ట్ లీజింగ్ తీసుకుంటే, సో ఆ లీజింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని సరళీకృతం చేయటం ద్వారా ఈ ఎయిర్ క్యారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం అంటే ఈ యొక్క మార్కెట్ లో వాళ్ళు పెరగడానికి లేకపోతే వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ ని పెంచుకోవడానికి, ఎందుకంటే ఈ ఎయిర్ ట్రావెల్ అనేది ఒక చాలా సెన్సిటివ్ మార్కెట్ అండ్ అలాగే వాళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ కూడా చాలా థిన్ గా ఉంటాయి. సో ఈ యొక్క అమెండ్మెంట్స్ ద్వారా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో లేకపోతే ఆ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఒక రకంగా పాజిటివ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, మన స్టాక్ మార్కెట్ ఏదైతే సుమారు 29 ఏళ్లలో చూడని లో సుమారు 94 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఏదైతే ఉందో అదైతే లాస్ట్ 4-5 months లో అలా వెళ్ళిపోయింది. సో ఏదైతే అంటే ఇప్పుడు మీకు అందరికి చెప్పాలంటే ఫండమెంటల్ లేని కంపెనీస్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళైతే కన్ఫర్మ్ గా ఒక బ్లడ్ బాత్ అయితే చూసారు. బట్ ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలో మేబీ మీరు ఇన్వెస్ట్ కనుక చేసి ఉంటే అంటే ఫర్ ద టైం బీయింగ్ మీకు ఏమన్నా కొన్ని లాసెస్ కానీ లేకపోతే కొంచెం రెడ్ లా కనిపించినా కూడా మీరు దాన్ని హోల్డ్ చేసి కనుక పెట్టుకుంటే లాంగ్ టర్మ్ లో మీకు బాగానే ఉంటుంది. బట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూసి కనుక మీరు ఇన్వెస్ట్ కనుక చేస్తుంటే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ మీరు కన్ఫర్మ్ గా ఇప్పటికిప్పుడు పుల్ అవుట్ అయితే అయిపోండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనకి చుట్టుపక్కల ఉన్న ప్రపంచంలో ఉన్న పరిస్థితులు, అది డొనాల్డ్ ట్రంప్ వైపు అయినా అవ్వచ్చు లేకపోతే ఒక పక్కన చైనా మళ్ళీ, ఎందుకంటే మన దగ్గర నుంచి పోతున్న ఏదైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ తీసుకెళ్లి మళ్ళీ చైనాలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో చైనా మళ్ళీ రైజ్ అవటం ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా మనకి నెగిటివ్ థింగ్స్ అనే చెప్పాలి. అండ్ మోరోవర్ మన జీడిపి నెంబర్స్ కూడా అంత ఎఫెక్టివ్ గా అయితే లేవు. ఈవెన్ మనం 25 ఏదైతే మన ఫైనాన్షియల్ ఇయర్ 25 ఉందో అందులో కేవలం 6.5% మనం గ్రో అవుతామని చెప్పాను. రీసెంట్ గా మనకి నెంబర్స్ అయితే మన క్వార్టర్లీ అవుట్పుట్ అయితే బయటకు వచ్చింది. బట్ ఎందుకంటే 6.5 అనేది మేబీ అమెరికాతోనో లేకపోతే చైనాతోనో లేకపోతే ఇంకైనా సమ్ అదర్ వెస్ట్రన్ కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ 3%, 4%, 2% మాత్రమే గ్రో అవుతున్నారు. బట్ మనం ఏదైతే 2047 కి వికసిత్ భారత్ అని మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మనం రీచ్ అవ్వాలంటే కనీసం అంటే మినిమం 7.8% మినిమం ఉండాలి, లేదా 8% అన్న మినిమం ఉండాలి. ఒకవేళ 10 ఉంటే ఇట్స్ గుడ్ అనమాట. సో అలాంటిది 6.5, 6.7 అంటే లైక్ వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో. సో చూద్దాం అది ఏమవుతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ న్యూస్ లో కొంచెం చెప్పాలంటే ఇంపార్టెంట్ అలా వచ్చేసి మనకు ఒక్క టాపిక్ ఉంది, ఏదైతే కెనడా ఉందో
ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్ ఒక 5 గ్రూప్ ఆఫ్ నేషన్స్ అయితే ఉన్నాయి. వాటిని 5 వైస్ అంటారు. ఏదైతే ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యూకే అండ్ న్యూజిలాండ్, ఈ 5 కంట్రీస్ ని కలిపి 5 వైస్ గ్రూప్ అని అయితే అంటారు. ఈ గ్రూప్ నుంచి కెనడాని తొలగించాలని రీసెంట్ గా అయితే అమెరికాలో కానీ, అంటే ఎస్పెషల్లీ అమెరికా ఎలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో అన్అఫీషియల్ ప్రెసిడెంట్, ఆయన అయితే కొంచెం దాన్ని ఎక్కువగా అందిపుచ్చుకుంటున్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే ఈ 5 వైస్ గ్రూప్ ఏంటంటే, మీకు బ్రీఫ్ గా చెప్పాలంటే ఒక హై లెవెల్ ఇంటెలిజెన్స్ షేరింగ్ కంపెనీ అనమాట. ఏదైతే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, యూకే, ఏదైతే ఈ 5 కంట్రీస్ ఉన్నాయో వీటన్నిటిని కలిపి 5 వైస్ అంటారు. వీళ్ళందరి మధ్య హై లెవెల్ ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉంటుంది. ఒకరికి జరిగిన ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి తెలుస్తుంది. వాళ్ళ యొక్క మిలిటరీ కానీ ఇవన్నీ, వాళ్ళ యొక్క ఇంటర్ ఆపరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ గ్రూప్ ఎప్పటి నుంచో అంటే ప్రచురణలో ఉంది కానీ, బట్ రీసెంట్ గా కెనడాని బయటికి తీసేస్తున్నారు, లేకపోతే కెనడాని గ్రూప్ నుంచి బయటికి వెళ్ళదోస్తున్నారు అని ఏదైతే న్యూస్ వచ్చిందో దాని ద్వారా ఇదైతే బయటకు వచ్చింది. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ ఈ వీక్ యొక్క సిరీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.